రామ్నాథ్ గారు చెప్పండి, మీ ప్రాంతం నుంచే వెళ్తుంది కదా ఈ హంద్రీనివా కాల్వ, 3,000 కోట్లు ఇదంతా నీటి పాలైపోయినట్లేనా, లేకపోతే దీంట్లో మేజర్ షేర్ దెబ్బతిన్నట్లేనా? మరి ఇదే నాసిరకం పనులు చేయటమేనా కూటమి ప్రభుత్వం యొక్క విధానం? కొమ్మినేని గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది కూడా ప్రజలకు సంబంధించి కావచ్చు, నాణ్యత విషయంలో కూడా ఎక్కడ కూడా నడవడం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఆదాయ మార్గాలు ఏంటి అన్న దాని మీదే పనిచేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇలా నాశనకమైన పనులు జరుగుతూ ఉన్నాయి అన్నది అందరూ కూడా తెలుసు. మనం బాగా గమనిస్తే ప్రజలకు సంబంధించిన దానికి మాత్రం డబ్బులు లేవంటున్నారు. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. నిన్న వాళ్ళ పత్రికలోనే రాశారు, ఏం రాశారు, ఫీజు రియంబర్స్మెంట్ ₹1 లేదంటే ఈ ఏడాది రాశారు. కానీ మీరు బాగా గమనించండి, కేవలం ఒకే ఒక్క అంశం మీద మాత్రమే డబ్బులన్నీ ఖర్చు పెడుతూ ఉన్నారు. ఏం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ ఒక పెద్ద స్కామ్ లాగా మారిపోయి గ్రామస్తులు ఎవరిని అడిగినా చెప్తారు ఏం నడుస్తోంది అని. అంటే 100 కార్డులు ఉంటే 500 మంది పేరు మీద డబ్బులు తీసేసుకోవడం, కింద నుండి పై వరకు అందరూ పంచుకోవడం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉంది 2 ఏళ్లుగా. కానీ ఎవరు అడిగే పరిస్థితి లేదు, ఏమీ లేదు. ఏమైనా ఎవరైనా నిలదీస్తే వాళ్ళ మీద వెంటనే కక్ష సాధింపులు, కేసులు పెట్టి అణిచివేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద ప్రతి పనిలో కూడా ఇదేదో ప్రజలకు ఉపయోగపడాలి, భవిష్యత్తుకు ఉపయోగపడాలి అన్న కోణంలో కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు సంపాదించుకోవడం కోసమే ఈ అధికారాన్ని ఉపయోగిస్తున్నారా అన్న అభిప్రాయం, అనుమానాలు అయితే ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. వాస్తవానికి దగ్గరగా కూడా ఉన్నాయి ఇవన్నీ. కొమ్మినేని గారు, అయితే విచిత్రం ఏంటంటే ఈ హంద్రీనివా పనులు చేసిన వాళ్ళందరూ మళ్ళీ ఈ అమరావతి పనుల్లో కూడా ఉన్నట్టున్నారు. బిఎస్ఆర్ మొన్న పేపర్లో వార్తలు వచ్చినాయి కదా, వాళ్ళకే ఇచ్చారని చెప్పి. అలాగే ఎస్ఆర్ అంట, రిత్విక్ అంట, మేఘా, వివిఆర్ అందరూ ముఖ్యనేతకు సన్నిహితులే అంటూ కూడా ఇవాళ రాశారు. మరి ఎట్లా ఇటువంటి వాటి మీద చర్య తీసుకోవాలి కదా, తీసుకోకపోతే ప్రజాధనం వృధా అయిపోద్ది కదా. 319 కోట్లతో టీడీపీ ఎమ్మెల్యే అమినేని సురేంద్రబాబు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కి 480 కోట్లతో ఎన్సీవీకి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు అప్పచెప్పారట. మరి ఈ పరిస్థితి ఎట్లా ఉంటుందో శివశంకర్, మీరేమంటారు? ఈ హంద్రీనివా పనుల్లో జరుగుతున్న నాసిరకం వ్యవహారాల మీద మీ కామెంట్ ఏంటి? సార్, ఇది గతంలోనే మేము పోయిన జూలైలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా మన ప్రముఖ పత్రికల్లో కూడాను ఇది నాసిరకంగా జరుగుతున్నాయి, ఇది అవసరం లేదు, ఎందుకంటే కనుక కొంచెం ప్రాంతం, ఈ అనంతపురం ప్రాంతం అంతా కూడాను పూర్తిగా కింద లైనింగ్ వేస్తే ఇంకుడు నీళ్లు వేసేసి బోర్లకు కానీ అదేవిధంగా మంచినీళ్ళకి కానీ కూడాను అవకాశాలు ఉండవు. గతంలో ఇలానే ఉంది. 2600 క్యూసెక్కులు పర్ డేకి వదిలినా కూడా ఇంత ముందు లక్షణంగా నీళ్లు వెళ్తా ఉన్నాయి. దీనికి అవసరం లేదని చెప్పినా కూడాను కాలువలు వెడల్పు చేయకుండా ఉండే కాలువలకే జస్ట్ అలా పైన వేసేసేసి షార్ట్క్రీట్ కాంక్రీట్ విధానంతో, ఏది రాతి పొరలు ఉంటే అది వేయాలి షార్ట్క్రీట్ కాంక్రీట్ అనేసి, కానీ ఏది స్ప్రింక్లర్ లాగా చల్లజల్లేదు, ఒక వల వేసేసి. సో ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా మట్టి ఉన్నా కూడా చదును చేయకోకుండా అలా వేసుకుంటూ బిల్లులు తీసుకునే విధంగా చేసుకున్నటువంటిది ఒక పెద్ద దోపిడీ. ఇది మీరు అన్నట్లు ఒకసారి గమనిస్తే ఎవరయ్యా ఈ కాంట్రాక్టర్లు, ఎవరెవరికి వచ్చాయి, టెండర్లో వచ్చాయి అని చూసుకున్నట్లయితే కేవలం నామినేషన్ మీదనే అందరూ కూడాను 972.19 కోట్లతో ఆ రెండో దశ కాలువ 3 ప్యాకేజీలు ఎవరికి ఇచ్చారు? ఈనాడు రోజు భజన చేస్తూ లిఫ్ట్ చేస్తుంది కదా, ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల్ రంగు ఆర్వీఆర్ని రాయల్ రంగు ఇచ్చారు. తర్వాత బిఎస్ఆర్ కి 2 ప్యాకేజీలు, శ్రీనివాసులు అనేటువంటిది చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. తర్వాత 319 కోట్ల ప్యాకేజ్ వచ్చేసేసి మన అలిమినేని సురేంద్రబాబు, అనంతపురం జిల్లా ఎమ్మెల్యే, చంద్రబాబుకు ఆర్థికంగా వనరులు సమకూర్చేటువంటి వ్యక్తి. తర్వాత 480 కోట్లు వచ్చేసేసి ఎన్సీసీకి. తర్వాత రిత్విక్, సీఎం రమేష్, తన యొక్క ప్రధాన అనుచరుడు సీఎం రమేష్, వీళ్ళందరికీ కూడా నామినేషన్ పద్ధతుల్లో వర్కులు ఇచ్చేసేసి అక్కడ అవసరం లేకున్నా కూడాను ఏది నిబంధనల ప్రకారం కాకుండా నిబంధనలు ఎత్తివేసేసి పైన జలశాఖ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అనుమతులు లేకుండా సబ్ కాంట్రాక్టర్లు కూడా ఇచ్చుకుంటూ ఇది వేసినప్పుడు ఇది కనీసం 6 నెలలు కూడా లేదు, పూర్తిగా కుప్పకూలిపోయే పరిస్థితి. ఇది కేవలం కాంట్రాక్టర్ల కోసమే, రైతుల కోసం కాదు. ఇది ఏ విధంగా చేసుకోవడానికే ఇది పెద్ద అవినీతి సార్. అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి ఒక రకం ఏమైతే ఇక్కడ జరుగుతున్నటువంటిది అవినీతి ఇంకొక అవినీతి. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటిని వదిలిపెట్టదు. అమరావతిలో జరిగేటటువంటి అవినీతి పనులైనా కూడా, ఇక్కడ జరిగేటువంటి అవినీతి పనులైనా ఎవరెవరు అనుచరణ ఇస్తున్నారు, ఎవరెవరు పనులు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరెవరికి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు, ఈ పనుల యొక్క కాంట్రాక్టర్ కి ఇచ్చినటువంటి టెండర్ల నామ్స్ ఏంటి, నిబంధనలు ఏంటి, ఏ నిబంధనలు సడలించేశారు, ఏ నిబంధనలు పాటించలేదు, ఇవన్నీ కూడా పూర్తిగా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు కూడా తప్పించుకోలేరు. వారి యొక్క పర్మిషన్ లేకుండానే
బుల్డోజ్ చేస్తూ వేసి పైన సీఎంఓ నుంచి చెప్పించుకొని ఇవన్నీ కూడా బిల్లులు చేయించుకుంటున్నారు కదా. ఇది పూర్తిగా నాసిరకమైనటువంటి ఈ పనులకి ఈ యొక్క కాంట్రాక్టర్లకు వెళ్ళడము, కాంట్రాక్టర్ల ద్వారా ఎవరికెళ్ళాయి ముడుపులు అనేది కూడా పూర్తిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఏమాత్రం సమంజసం కాదు. మన యొక్క ఉన్నటువంటి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోకుండా కాంట్రాక్టర్లకు దోపిడీకే ఈ పనులు అనేటువంటి నడుస్తా ఉన్నాయి, ప్రజా ఉపయోగం కోసం కానే కాదు. రైట్, అది పరిస్థితి. మరి దాని మీద ఎంతవరకు చర్య తీసుకుంటారో తెలియదు.